ఉత్తరాది రాష్ట్రంలో భారీగా మంచు వర్షం కురుస్తోంది. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల తర్వాత అంత స్థాయిలో ఇప్పుడు మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఇక ఆ మంచు అందాలను చూసేందుకు దేశ నలుమూలల నుంచి అక్కడి పర్వతంపై పడుతున్న మంచును ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా మంది టూరిస్టులు మంచులో చిక్కుకున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలోని సోలాంగ్ నాలా నుంచి అటల్ టనల్ వరకు 1000కి పైగా వాహనాలు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాయి. ఈ జామ్ ను క్లియర్ చేయడానికి పోలీసు, డిఆర్ఓ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇక పరిపాలనా ఉన్నతాధికారులు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో మంచు వర్షం కురవడంతో పర్యాటకులు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మరో వీడియోలో మంచు వర్షం కురుస్తున్న సమయంలో రోడ్లపైకి వచ్చిన కార్లు ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. చిన్న ప్రమాదాలు కావడంతో ప్రాణాలకు ఎలాంటి నష్టం కలగకపోయినా వాహనాలకు డ్యామేజ్ అయినట్లు సమాచారం. यार आपकी गाड़ी बाहर क्यों निकली? गाड़ी क्यों निकली बाहर आपकी? ఇదిలా ఉండగా అక్కడి ప్రభుత్వం మనాలి పరిసర ప్రాంతాలలో ప్రయాణ ఆంక్షలను కఠినతరం చేసింది. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం 685 రోడ్లు మూసివేశారని అక్కడి నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. మనాలి ప్రాంతంలో మంచు కురుస్తున్న వేళ వాహనదారులు తమ వాహనాలను బయటకు తీసుకురావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.